నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. కళాప్రపూర్ణ కెఎస్ తిలక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగరం తొలి పార్లమెంటు సభ్యులు మరియు స్వతంత్ర సమరయోధులు కళాప్రపూర్ణ కందాల సుబ్రహ్మణ్యం తిలక్ 105వ జయంతి సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆయన చిత్రపటానికి మంగళవారం ఉదయం హోటల్ మయూర విజయనగరంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ కెఎస్ తిలక్ గారు 1952 నుండి 1957 విజయనగరం తొలి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. ఆనాటి లోక్సభలో 3 హైయెస్ట్ మెజార్టీగా నిలవటంతో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉప ప్రధాని మంత్రి హోదా ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించారన్నారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు కళాప్రపూర్ణ కెఎస్ తిలక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 105వ జయంతి జరగటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమం విచ్చేసిన ఎస్ఎస్ఎస్ రాజు గారు, ఐఎస్ఎన్ రాజు గారు, బాబురావు గారు, అలాగే వాళ్ళ కుమార్తె అమలా గారు, సాయిబాబు గారు, ఇతర పెద్దలు అందరూ ఆయన అభిమానులు శ్రేయభిలాషులు అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నిజంగా నాకు తిలక్ గారితో పరిచయం అవటం నా జీవితంలో అదొక మరుపురాని ఘట్టం మనం చేస్తున్నాను. 2010లో ఆయనకు పరిచయమే. అప్పుడు ఆయన వయసు 90 సంవత్సరాలు. 2010 నుంచి ఆయన చనిపోయిన వరకు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని విశాఖపట్నంలో చాలా ఘనంగా చేయడం జరిగింది. ఆనవాయితీకి వచ్చింది. అంటే జూలై 15 అంటే తిలక్ గారు బర్త్డే బివి రావు వైజాగ్ చేస్తారని అంత బ్రాండ్గా గుర్తుండిపోయింది. తిలక్ గారు కూడా జూలై 15 అంటే రేపు రామ్ వస్తాడనేది ఒక డీప్ గుర్తుగా ఉండిపోయింది. నాకు ఆయన పరిచయం అప్పుడు తొలిగినప్పుడు అడివరంలో అమ్మ గారి ఇంట్లో పరిచయమే. నాకు ఒకరు చెప్పారు, రామ్ నీ ఆదర్శానికి నీ భావాలకి నువ్వు తిలక్ గారు కలవని చెప్పాను. వెంటనే నా ఆఫీస్ టీంకి ఫోన్ చేసి తిలక్ గారు ఎక్కడున్నారో కనుక్కోమని చెప్పాను. వితిన్ 24 అవర్స్లో కలపడం జరిగింది. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. నేటి యువతరానికి, నేటి రాజకీయ నాయకులకి ఆయన జీవిత ఆదర్శంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే తిలక్ గారు నాడు 1952లో విజయనగరం తొలి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినప్పుడు మన దేశంలో ఆయన 3వ హైయెస్ట్ మెజార్టీ. మరి ఎంతమంది తెలుసుకున్నో తెలియదు. మరి నాటు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉప ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేశారు. అయినా సరే ఆయన వద్దు అని తిరస్కరించారు, సున్నితంగా తిరస్కరించారు. మరి ఇలాంటి గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారో అడుగుతున్నారు. మరి ఇందాకే ఆయన ఒకటే చెప్పారు, రాజకీయాల్లో సంస్కరణ రావాలి, ముఖ్యంగా యువత రావాలి అని ఆయన 90 సంవత్సరాలు పరిచయనప్పుడు కూడా చెప్పిన మాట అదే. 97 సంవత్సరాలు చెప్పిన మాట అదేనా. అప్పుడు నాకు అనిపించింది ఇంత మహనీయుని దేశం మర్చిపోయిందేమో అని చెప్పి 2012 మన పార్లమెంట్ షష్ఠపూర్తి అవుతుందని చెప్పి ఈ డిమాండ్ను ప్రతిపాదన పెట్టి 2012 మే 13ని రాష్ట్రపతి గారి చేత, ప్రధానమంత్రి గారి చేత, ఉపరాష్ట్రపతి చేత, లోక్సభ స్పీకర్ చేత తిలక్ గారిని గౌరవం జరిగింది. ఇది నా జీవితంలో మరుపురాని ఘట్టం మనం చేస్తాం. అలాగే రెండో ఘటన విశాఖపట్నంలో 2015 ఆగస్టు 15 ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇండిపెండెన్స్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇది ఉత్తరాంధ్ర చేస్తారు కాబట్టి ఉత్తరాంధ్ర ముద్దు పెట్ట తిలక్ గారికి సన్మానం చేయని చెప్పి ముందు రోజు ఆయనకు ఇన్ఫార్మ్ చేయగానే వెంటనే ప్రోగ్రాంలో పెట్టి తిలక్ గారికి ఆ రోజు సన్మానం చేశారు. అంటే నేను గారు ఒకటే ఈ సందర్భం ఒకటే కోరదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారిని, ఉత్తరాంధ్రకి తిలక్ గారి పేరుతో ఏదో ఒక ప్రాజెక్ట్కి ఆయన పేరు పెట్టి చిరస్థాయిగా ఉత్తరాంధ్ర వారికి గుర్తులు పోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా గర్వమానం చేస్తాను. ఎందుకంటే ఎటువంటి అవినీతి లేని మచ్చలేని వ్యక్తి, స్వయాన ఆయన కుటుంబ సభ్యులైన ఆయన కుమార్తె కూడా ఉద్యోగాన్ని అర్థం చేసుకోండి. అలాంటి తెలుగు నాయకులు వాళ్ళని అడుగుతాను. ఈరోజు అలాంటి నాయకులు మనకు కావాలి, అలాంటి యువత రావాలి. నన్ను ఒకటే కోరుతాను ఈ సందర్భంగా, ఆయనకి ఉత్తరాంధ్రలో ఏదో ఒక ప్రాజెక్ట్కి ఆయన పేరు పెడితే నిజంగా తిలక్ గారి పేరు ఉత్తరాంధ్రలో తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు మనం చేస్తున్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాను. ఆ పేరు రేపు వచ్చి జయంతి నాటికి ఇది ఆచరణ చూస్తానని చెప్పి ఈ స్థలం మనం చేస్తున్నారు. జై హింద్.